ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నా, మీరు కూడా బాగానే ఉన్నారైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్. పిల్లలైతే స్కూల్ నుండి అయితే వచ్చేసారు. బాబు అయితే స్నానంకి వెళ్ళాడు, పాప అయితే స్నానం చేసి వచ్చేసింది. స్కూల్లో ఫంక్షన్ ఉందండి, స్కూల్లో ఫంక్షన్కి వెళ్తానని చెప్పేసి అయితే పాప అయితే రెడీ అవుతుంది. షూట్ చేయడానికి అవ్వలేదు, షూట్ చేయలేదు. స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి అయితే పాప అయితే రెడీ అవుతుంది. డ్యాన్స్లో పార్టిసిపేట్ చేస్తుందంట. సో అందుకనే అందరూ వైట్ డ్రెస్ వేసుకుని రమ్మన్నారని చెప్పేసి వైట్ డ్రెస్ అయితే వేసుకుంది. రెడీ అయితే అవుతుంది స్కూల్కి వెళ్దామని. బాబుగడికి అయితే లేదు, 6th నుంచి 10th వరకే ఉంది. 10th ఫేర్వెల్ కాబట్టి 6th నుంచి కూడా 10th వరకు అయితే పెట్టేశారు. ఫేర్వెల్ అంటే అందరూ రావాలని చెప్పేసి ఇప్పుడైతే వెళ్ళిపోతుంది పాప. ఆరిందా జుత్తు? ఉండు కాసేపు, చూడు వాటర్ పడుతుంది. బ్లౌజ్ అయితే కుట్టాను ఫ్రెండ్స్. పాపకైతే ఒక శారీ తీసుకున్నా, ఆ శారీ మీదకేమి బ్లౌజ్ వచ్చింది. ఎప్పుడు తీసుకున్నా అయితే కుట్టడానికి మాత్రం అవ్వలేదు. కలర్ బాగుంది కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది కలరు, మల్టీ కలర్. కాకపోతే పాపకైతే ఇది కొంచెం పొట్టుగా అయితే అయిపోయిందని చెప్పేసి ఇప్పటి వరకు అయితే కుట్టలేదు. పాప ఏమో రోజు నాకు కుడతావా లేదని అంటే ఈరోజేమో అలా కుట్టేశాను బ్లౌజు. రేపైతే శ్రీరామనవమి కదా, శ్రీరామనవమికి వేసుకుంటాను మమ్మీ అని చెప్పేసి అని అన్నది. సరే అమ్మ అయితే వేసుకోలే అని చెప్పేసాను. కలర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది. ఈ కలర్స్ రేర్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి అయితే తీసుకున్నా. దీని మీదకైతే బ్లౌజ్ అయితే ఇది వచ్చింది. కొంచెం పొడవ బ్లౌజ్ లాగేనైతే కుట్టేశాను. మెరిసినాయి, చెమ్కీస్ అయితే ఊడిపోతున్నాయి కొంచెం చిన్న చిన్న, చూడండి ఎలా మెరిస్తున్నాయి. బాగుంది కదా. చాయ్ కూడా మరిగిపోయింది ఫ్రెండ్స్, నేనైతే మర్చిపోయాను, వీడియో షూట్ చేస్తూ ఉండిపోయాను. చాయ్ అయితే మరిగిపోయింది. పాప అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఆగు, వెనక్కి తిరుగు. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. బాయ్ మా జాగ్రత్త, వాళ్ళని ఎవరినో ఒకరిని రమ్మను. ఎక్కడైతే మార్నింగ్ అయితే తోమేనవన్నీ పే చేశాను ఫ్రెండ్స్. బాబుకి అయితే క్యారెట్ జ్యూస్ కావాలని చెప్పేసి అన్నాడు, వాడికైతే క్యారెట్ జ్యూస్ చేస్తున్నాను. కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే బాబు గడికి ఒక్కడికే కదని చెప్పేసి అయితే ఒక ఐస్ క్యూబ్ అయితే వేసుకున్నా. ఐస్ అయితే ఎక్కువ వాడట్లేదు, పిల్లలకి జలుబు అవి నిమ్మ పట్టేస్తున్నాయి. సో ఇప్పుడైతే ఐస్ అయితే వాడట్లేదు ఎక్కువ, వాడికి ఒక్కడికే కదని చెప్పేసి అయితే ఒకటైతే వేసాను. అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బుడ్డా బాబు గారికి అయితే వాడికి క్యారెట్ జ్యూస్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎప్పుడు జ్యూస్లు తీసుకురమ్మన్నా క్యారెట్ జ్యూసే తీసుకురా డాడీ అని చెప్పేసి అంటాడు. ఎందుకులే ఎక్కడైనా ఒకేలా చేస్తాం కదని చెప్పేసి నేను ఒకసారి అయితే ట్రై చేశాను. అప్పటి నుంచి అయితే మార్కెట్కి వెళ్ళేటప్పుడు అయితే ఎప్పుడు వెళ్ళినా క్యారెట్లు అయితే 1 kg అయితే తీసుకొని వస్తారు. వచ్చిన ప్రతిసారి అయితే ఈవినింగ్ ఎప్పుడైతే నాకు కుదిరితే అప్పుడైతే జ్యూస్ చేసి ఇస్తాను పిల్లలకి. మొన్న అయితే బీట్రూట్ కూడా తీసుకొచ్చారు, బీట్రూట్ కూడా చేశాను. కానీ బీట్రూట్ అయితే తాగలేదు, బాగోలేదండి, నచ్చలేదంట. క్యారెట్ మాత్రం వీడికి ఎప్పుడూ నచ్చుతుంది, తినేసి తాగేస్తాడు ఫాస్ట్గానే. స్కూల్ నుంచి రాగానే అడుగుతాడు, మమ్మీ ఏం జ్యూస్ చేసావు ఈరోజని. లేదంటే మార్నింగే మెనూ ఇచ్చేస్తాడు, మమ్మీ ఈరోజు నాకైతే ఆరెంజ్ జ్యూస్ కానీ ఇది కానీ. నిన్నైతే ఆరెంజ్ జ్యూస్ చేశాను ఫ్రెండ్స్, ఈరోజు అయితే క్యారెట్ జ్యూస్ చేస్తాను. పాపకి అయితే ఇవ్వలేదు, టైం అయిపోతుందని వెళ్ళిపోయింది. చింతపండు అయితే తీసుకొని వచ్చాను కదా మొన్న. చింతపండు అయితే ఎక్కువ పురుగు పట్టేస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. పురుగు పట్టకుండా కొన్నిసార్లు అయితే నల్లగా కూడా అయిపోతూ ఉంటుంది కదా, అలా నల్లగా పురుగులు పట్టకుండా ఉండాలి అని అంటే మా అమ్మ అయితే ఇలా చేయమని చెప్పేసి అన్నది. లాస్ట్ ఇయర్ అయితే నేను చింతపండు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. చూడండి, అప్పుడు ఇలా ఉండేది చింతపండు, ఇప్పుడేమో చూస్తే ఇలా అయిపోయింది. ఎంత నల్లగా ఉందో చూడండి. ఇలా నల్లగా అవ్వకుండా ఉండాలంటే ఇలా చేయమ్మా అని చెప్పేసి అయితే చెప్పింది. సో ఇప్పుడైతే అదే చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి తెలియకపోతే మీరు కూడా ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్.
ఇవి చింతపండు అయితే మొత్తం అయితే పిక్కలు మొత్తం ఒలిచేస్తే నేనేమో మార్నింగ్ ఎండబెట్టితే చూడండి ఎంత పొడిగా అయితే ఉందో. నీరు చెమ్మ అనేది అయితే ఉండకూడదు, ఇలా పొడిగా అయితే ఉండాలి. పొడిగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని అయితే కవర్లోనైతే ప్యాక్ చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే ఇదైతే ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుంది. అలాగే పురుగులు అనేది పట్టేస్తాయి కదా, తొందరగా పురుగు అనేది పట్టకుండా నల్లగా అవ్వకుండా అయితే ఉంటుంది. ఒకసారి చూడండి. ఇలా చింతపండు తీసుకొని మనకి సాల్ట్ అయితే మన ఇంట్లో సాల్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, సాల్ట్ అయితే వేసుకోండి. ఇలా మొత్తం ఎక్కువ సాల్ట్ అయితే పర్వాలేదు, ఎందుకంటే మనం రసం పెడతాం కదా, రసం పెట్టినప్పుడు అయితే చింతపండు అయితే మనం కడిగేసుకుంటాం కదా. సో అందుకని అయితే మొత్తం అయితే కలిపేసుకోండి. ఇలాగా మొత్తం ఎక్కువ చింతపండు ఉందనుకోండి ఫ్రెండ్స్, పురుగులు అయితే పట్టేస్తాయి కదా, అలా పట్టుకుని ఇలా అయితే స్టోర్ చేసుకోవాలి. కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయితే చింతపండు అయితే పాడేవి ఫ్రెండ్స్, ఇలానే ఉంటుంది. కాకపోతే ఫ్రిడ్జ్లో మొత్తం చింతపండు పెట్టేసి మనకి స్టోర్ చేసుకోవడానికి అయితే ఉండదు కదా. వెజిటేబుల్స్ అవన్నీ అయితే తక్కువ అనుకోండి పెట్టేసుకున్నా పర్వాలేదు. ఇలా మొత్తం సాల్ట్ అయితే వేసుకోవాలి. చూడండి, ఉప్పున్న వేసుకోవచ్చు ఫ్రెండ్స్, కల్లుప్పు అయినా పర్వాలేదు, ఇదైనా పర్వాలేదు. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అదైతే వేసుకోండి. చింతపండు మాత్రం ఎండలో అయితే మాత్రం ఎండలో చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక కవర్ తీసుకొని కవర్లో ఎంత పడుతుందో అంత మొత్తం ఇలా అడిచిపెట్టుకోవాలి. ఇలా అడిచిపెట్టుకొని ఎంత పడుతుందో అంత ఇలా అడిచిపెట్టుకోండి. ఇంకా మీకు ఎంత పడితే అంత అయితే పెట్టేసుకోవాలి. చింతపండు సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ కూడా ఇందులో అయితే వేస్తాను. ఇక్కడ ఇంకా కొంచెం అయితే పడుతుంది. ఇలా చేసుకొని ఇలా అయితే మూత పెట్టేసుకోండి. మీకు ఎన్ని రోజుల పురుగు అనేది అయితే పట్టుకుని అయితే ఉంటాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. చింతపండుని చూడండి, ఇలా అయితే ప్యాక్ చేసి అయితే పెట్టేసాను. ఇప్పుడైతే ఇందులో అయితే పెట్టేసుకుంటాను. మొత్తం పట్టవేమో రెండైతే ఇందులో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. మీరు కూడా ఒకసారి అయితే ఇలానే చేయండి ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో అనుకునే పని అయితే ఈ రోజు అయితే అయ్యింది. ఆ ఊరి నుంచి వచ్చేది 10 days అయిపోతుంది, అలా వదిలేస్తాను. ఈరోజు అయితే ఎండబెట్టేసి అయితే ఈ రోజుకైతే ఈ పని అయితే అయ్యింది ఫ్రెండ్స్. టిఫిన్కి అయితే పప్పు నానేసాను ఫ్రెండ్స్. పప్పు అయితే కడుగుతున్నాను. చూసారా, మార్నింగ్ నుంచి అయితే పనులు ఉంటాయి. అలాగే ఈవినింగ్ 4 దాటాక కూడా పిల్లలు వచ్చాకైతే పనులు ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. ఇంట్లో పని అయితే ఇంకా సరిపోతుంది. ఏవో ఒకటి ప్రిపేర్ చేసుకోవడం, రేపటికైనా ఇప్పటికైనా అలా ఏదో ఒకటి చేసుకుంటూ ఉండడమే సరిపోతుంది ఆడవాళ్ళకైతే. అందరూ అంటారు ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తారు, అది ఇది అని చెప్పేసి అంటారు. ఇంట్లో ఎక్కడండి ఖాళీగా ఉంటాం, ఏదో ఒకటి చేస్తూనే ఉంటున్నాం. ఫస్ట్లో అయితే పప్పు కడగడం వచ్చేది కాదు ఫ్రెండ్స్. పెళ్ళైన కొత్తలో అయితే పెద్ద బకెట్ నీళ్ళు అయితే తీసుకొని వచ్చేసి పప్పు మొత్తం అయితే కడిగేదాన్ని. బకెట్ నీళ్ళు కూడా అయిపోయాయి. వేరే ఆవిడ చెప్పింది, ఇలా కాదమ్మా ఇలా చెయ్యు అని చెప్పేసానంటే అప్పటి నుంచి అయితే ఇలా చేసేదాన్ని. ఈ నీళ్ళు పారేసేదాన్ని, పడేసి మళ్ళీ ఇంకో తప్పెళ్ళ నీళ్ళు అయితే తీసుకొని మళ్ళీ కడిగేదాన్ని. అలా బకెట్ నీళ్ళు అయితే కడిగేదాన్ని. అయితే వేసాను ఫ్రెండ్స్. ఇక్కడ అక్కడ గింజలు అయితే ఉన్నా పర్వాలేదు. అసలు తొక్క తీయకుండా దోశలు వేస్తేనే బలం అంటారు, మనమైతే తొక్క తీసేస్తాము. కొందరు అయితే తొక్క అయితే తీరు, నల్లగా వస్తాయి అని చెప్పి తొక్క అయితే తీయకుండా వేస్తారు. తొక్కలు ఉంటేనే బలం. మనమేమో ఆ బలమైనవి తీసేసి వేస్ట్ దీన్నేమో ఉంచేసుకుంటున్నాం. దోశలకైతే వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్ కూడా కడిగేసుకుంటా. రైస్ పప్పు 2 కలిపేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మిక్సీ అయితే వేసేస్తాను.
గ్రైండర్లోనే అయితే వెంకవేయను, మిక్సీలో అయితే తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మిక్సీ అయితే వేసేసా ఫ్రెండ్స్. దోశలు అయితే వేసాను కదా, తర్వాత అయితే మొత్తం ఒకేసారి తోముకోవచ్చు అని చెప్పేసి తోముకోలేదు. దోశల పిండి వేసాను కదా, ఎలాగో పూజ సామాన్లు కూడా తోమేసుకుంటాను. పనిలో పని అయితే అయిపోతుంది. రేపు ఎలాగో శ్రీరామనవమి కదా, పితంబరితో అయితే తోమేస్తున్నాను ఈ రోజుకి ఫ్రెండ్స్. పూజ సామాన్లు కూడా అయితే అయిపోయాయి. పూజ సామాన్లు కూడా క్లీన్ చేస్తారు. రేపు మార్నింగ్ అయితే ఇంకేం పని అయితే లేదు. పూజ సామాన్లు ఇప్పుడైతే క్లీన్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. తడిగుడ్డతోనైతే తెచ్చేసుకున్నా. ఫస్ట్ అయితే సబ్బుతోనైతే మొత్తం అయితే చేసేసాను, క్లీన్ చేసేసాను. ఈ స్టవ్ అయితే తీయడానికి అవ్వదు ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఏంటిది పైపులో ఏదో ప్రాబ్లం ఉంది. సో అయితే అది రాకుండా అయితే బిగించేశారు. సో అయితే తీసి తోమడానికి అయితే అవ్వట్లేదు. అందుకే ఇక్కడైతే క్లీన్ చేసేస్తున్నాను. క్లీనింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంక ఇల్లు అయితే మాకు పెట్టేస్తే అయిపోయినట్టే. పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారు, పాప ఆడుకోవడానికి అయితే వెళ్ళాడు కదా, ఇంక ఇప్పుడైతే పెట్టేస్తాను. లేదంటే వాడు ఉంటే మొత్తం తొక్కేస్తాడు, అందుకని. కాలేజ్ స్టూడెంట్ కదా నువ్వు, ఆవిడ స్టూడెంట్ కదా. మాపు అయితే పెట్టేసాను ఫ్రెండ్స్, అయిపోయింది. కుకింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. బాబుకి నాకే, పాప అయితే అక్కడ స్కూల్లోనే అయితే నైట్కి డిన్నర్ పెడతానని చెప్పేసి అన్నారంటే నైట్కి అయితే అక్కడైతే తినేస్తుంది. మా వారైతే డ్యూటీకి వెళ్ళారు. నాకు బాబుకి అయితే ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి. ఇద్దరికి ఏం చేయాలని ఆలోచిస్తూ టైం అయితే అయిపోద్ది, చాలాసేపు అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు లాగైతే. మీకైతే రేపు శ్రీరామనవమి అయితే ప్లాన్ చేస్తాను, వాచ్ చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.